సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతూ తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నాడని నంగునూరు మండల బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త గుండు భూపేష్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట అప్పలాయి చెరువు మైసంపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 15 తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. మీ అప్పలాయి చెరువు ఇందాక సీన్ అన్న చెప్పినట్టు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడి ఎంతో అభివృద్ధి అంటే ఇంత ముందు ఏర్పడ్డ గ్రామాలతో పోటీపడి అభివృద్ధిలో ముందున్నది. అది హరీష్ అన్న కృషి అని చెప్పిండ్రు. అది అండర్గా ఉంది. ఇప్పుడు గత మన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉద్యమ కాలంలో అప్పలాయి చెరువు ముందుంది. అదే 10 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధిలో ముందుంది. పార్టీ ఏ పిలిపించినా కూడా వాస్తవంగా ఈ గ్రామం నుంచి వచ్చి ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంలో అప్పలాయి చెరువు ముందుంటది. అందులో ఏ మాత్రం సంకోచం లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు రైతులను కడుపులో పెట్టుకున్నట్టు చూసినటువంటి మన పెద్ద రైతు కేసీఆర్ గారు. అవునా కదా బాబు? ఎందుకంటే ఆయన రియల్ గా రైతు యొక్క కష్టాలు ఆయనకు తెలుసు కాబట్టి ఆనాడు రైతులు ఏ రకంగా బాగుపడతారని ఆలోచన చేసి మన పెట్టుబడి ఆనాడు మనం ఎవరి దగ్గర పోతాము, సాహుకారు దగ్గర పోయి తెచ్చుకున్నాం. ఆ సాహుకారు దగ్గర పోతే ఆ సాహుకారు ఏం చేస్తుండే, మిక్తికి కథా కార్ఖానా చేసి మనం పంట ఇస్తే పంటల సగం ఆయనకే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే మనం బతకడానికి ఉపయోగపడుతుంది. కానీ కేసీఆర్ గారు ఏం చేసిండు, ఈ పెట్టుబడి సహాయం ఇస్తే రైతు బాగుపడతాడని చెప్పి పెట్టుబడి సహాయం ఇచ్చిండు. కానీ మండలం నుంచి మన పెద్దలు రావడం జరిగింది. వాళ్ళందరి ముంగట మన గ్రామం నుంచి అభిప్రాయాలు సేకరించి గ్రామం ఎట్లున్నది గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ సంవత్సరం కాలం ఎట్లున్నది అని తెలుసుకునే దానికి వెళ్ళి వాళ్ళు పెద్దలు రావడం జరిగింది. అందులో భాగంగా సార్ మేము గత 5 సంవత్సరాలుగా మండల లీడర్లు అందరి సహకారంతో మా హరీష్ అన్న గారి దీవెనతో కేసీఆర్ దయ వల్ల ఈరోజు గ్రామ పంచాయతీ ఇక్కడ అప్పలాయి చెరువు కావడం జరిగింది. దానికి 99% మేము ఇక్కడ పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరం ముసలోళ్ళ కాంచి మొదలు పెడితే యువకుల దాకా అందరం సంతోషంగా ఉన్నాం. కానీ ఈరోజు మన దురదృష్టమో ఏందో కానీ మన గవర్నమెంట్ పోవడము, మేము 4,000 కోసం చూస్తే ఉన్న 2,000 కూడా చక్కగిస్తలేరని వాళ్ళు బాధపడుతుందని మాకు కూడా సంవత్సరం ఉన్నారన్న. మా గ్రామం నుండి ఎప్పుడైనా హరీష్ అన్న ఏ పిలుపునిచ్చినా మేము 100% మీటింగ్కి అయినా దేనికైనా, గ్రామంలో మీటింగ్కి అయినా, మండలంలో అయినా, జిల్లా లెవెల్లో అయినా అత్యధికంగా మేము పాల్గొన్నాం. ఓన్లీ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలన్న హరీష్ అన్న సూచనల మేరకు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూడా హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. నెల కాగానే వృద్ధులకు, బీడీ కార్మికులకు, మహిళలకు టెన్షన్గా 2,000 రూపాయల పెన్షన్ వచ్చేది. అయ్యా ఈ 2,000 కాదు, నేను 4,000 ఇస్తానని చెప్పిండు. మరి ఆ 4,000 అన్న మాట అటకెక్కించి ఈరోజు తను కోట్ల రూపాయల కరప్షన్లు చేసుకుంటా ఢిల్లీ దర్బారుకు కప్పం కడుతూ తన యొక్క ముఖ్యమంత్రి స్థానాన్ని కాపాడుకుంటా ఉన్నాడు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తా అన్నాడు. మరి 2 లక్షల రుణమాఫీ మన అప్పలాయి చెరువు గ్రామంలో ఎంతమందికి మాఫీ అయిందో మీకే తెలుసు. ఈ 2 లక్షల రుణమాఫీ మనం 1,00,000 రూపాయలు ఇస్తుంటే కాదు నేను ఇంకా తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఆ తులం బంగారం ఎటు పోయిందో, రేవంత్ రెడ్డి ఎటు పోయిందో, మనం గ్రామాలకు వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడగవలసినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగానో మన గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని నిలదీసి అడుగుతూనే వాళ్ళు భయము, భక్తి అనేది ఉంటుంది. మన అమలు కోసం వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారు. మన అధికారం ఉంటే మనం ఇచ్చేవాళ్ళం.
హామీలు ఇచ్చింది వాళ్ళు కనుక వాళ్ళని నిలేసి అడిగితేనే మన హామీలు అమలుకు అవకాశం ఏర్పడుతుంది కనుక మీ దగ్గరికి వచ్చినప్పుడు నిలదీసి అడగవలసినటువంటి అవసరం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక సర్పంచ్ ఎన్నికలు ముందొస్తాయా, ఎంపీటీసీ ఎన్నికలు ముందొస్తాయా, ఎప్పుడు రిజర్వేషన్లు వస్తాయా అనేది ఇంకా క్లారిటీ అనేది రాలేదు.